ఎరా ఊరి మీద పెత్తనాలన్నీ అయిపోయా? ఓహో, మ్యాటర్ అంతా పోస్ట్ అయిపోయింది అనమాట. మంచిది. ఇల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నన్ను ఎవ్వరూ చూడలేదు అనుకుంటుందట. తాగేసిన తర్వాత చూస్తే ఎంత, చూడకపోతే ఎంత అనుకోలేదా పిల్లి? జరిగితే రోగం కూడా సుఖంగా ఉంటుందట. ఏమండి? ఏంటండి? ఏంటమ్మా ఫ్రూట్ ఫేషియలా? అందం పెరుగుతుందని. పద అన్నం పెట్టు. ఇటు ఇవ్వండి. తీసుకో. అందరిలా కాదు నా కొడుకు. వాడికి బుద్ధి పుట్టాలి, మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా. నేను చెప్పేది కూడా అదే. ఏదైనా చేయగలిగే కెపాసిటీ ఉన్నవాడు అడ్డదడ్డంగా తిరుగుతున్నాడనే నా బాధ. ఇదేంటి ఎన్నిసార్లు గుర్తొస్తుంది? ఆయన మనకే ఉందిలే. అది అసలు మన రేంజ్ ఫిగర్ కాదే. ఇన్నిసార్లు ఎందుకు గుర్తొస్తుంది? చూసేస్తే పోలా. ఇప్పుడు ఎలా తను చూసేది? అయ్యా వెలుగమ్మా బుజ్జి, వెలుగు. 1 2 3. మంట మంట మంట. ఇక్కడ అల్లుడు ఉన్నాడేంట్రా? అరే మన అల్లుడు సీన్ గళ్ళ ఉన్నాడు. అల్లుడు చేసింది నేనైతే మీ హడావిడేంట్రా? ఎవరైనా తలుపు తీయండి. తలుపు తీయండి. మంటలు మంటలు. ఏం చూస్తున్నావు? ముందు మంటలు ఆర్పు. అప్పుడప్పుడు అల్లరి చేస్తావు కానీ రా, ఇలాంటి ఆపద సమయంలో ఆపద బాధంలో ఆదుకుంటావురా సీన్గా. మరే సీనా మజాక సచ్చినుడా. థ్యాంక్ యూ సీను. తమరా చెయ్యి వదిలితే ఈ ఎపిసోడ్ కి చిన్న ఫినిషింగ్ టచ్ ఇస్తా. అల్లుడు ఇక్కడ ఉంటే మనల్ని ఇరికించి పడదేవిలా ఉన్నారు. ఆల్రెడీ ఆడిరుక్కున్నాను. మనం పారిపోదాం. నువ్వెందుకు వచ్చావో నాకు తెలియదు అనుకుంటున్నావా? అది నా ఫ్రెండ్ రా. నాన్న ఊర్లోకి కొత్తగా వచ్చింది కదా, లైన్ వేయడానికి వచ్చాడు అయ్యగారు. అర్ధరాత్రప్పుడు గడ్డి మేడ అంటుకుందంటే ఏదో అనుకున్నాం. ఇదంతా నీ పనేట్రా సీన్గా? యారా ఊళ్ళో ఆడపిల్లల్ని బతకనేవా? బతకనేవా చెప్పు. రేయ్ ఇప్పుడు చెప్తున్నా వినరా సీనుగా. దీన్నే కాదు, ఇక దేన్ని కళ్ళెత్తి చూడాలన్నా భయపడేలా చేస్తాను చూడు. ఇట్స్ మై ఓపెన్ ఛాలెంజ్. ఎన్ని చూడలేనండి. రేయ్ ఏం తేడా కొట్టదు కదా? నన్ను నమ్ముకోబా. హైదరాబాద్ నుంచి సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ రప్పించా. పెర్ఫార్మెన్స్ దోలు తీర్చేస్తారంతే. అల్లుడు ఆ పిల్ల వచ్చేస్తుంది. అల్లుడు రే 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 అరే నువ్వు రారా మావా. బాగా దగ్గరకు వచ్చేసింది. అల్లుడు జూనియర్ ఆర్టిస్ట్ అన్నాడు, అదన్నాడు, ఇప్పటిదాకా రాలేదేంటి? ఆగండి ఆగండి ఆగండి. చెప్పింది మొత్తం గుర్తుంది కదా? మీకెందుకు సార్, చింపేస్తాం. అది ఈ సీన్ లో నువ్వు బాగా చేసావు అనుకో, నేను డైరెక్టర్ అవగానే నువ్వే హీరోయిన్. అలాగే సార్. అమ్మాయి చూసింది. వెళ్ళండి వెళ్ళండి. వచ్చేసారు వచ్చేసారు. ఏమైందమ్మా? ఏమైంది? మా అదేంటో ఈ ఊర్లో ఎవరికి కష్టాలు వచ్చినా నా దగ్గరికే వస్తున్నారు. దేవుడు నా పైన ఇంత భారం ఎందుకు వేసాడు నాకు అర్థం కావట్లే. ఒక్క ఈ ఊరేంటి అల్లుడు, ఈ చుట్టుపక్కల ఊర్లలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా అందరూ నీ దగ్గరికి వస్తున్నారు. నీలాంటి వాడు నా అల్లుడు అవడం నా పూర్వజన్మ సుకృతం అల్లుడు. అసలు వీళ్ళు నా దగ్గర సోదాపు అల్లొచ్చేసారు. వచ్చేసారా? మీరు ఎడవండి. అయ్యో ఎడవకండమ్మా, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పండి, మా అల్లుడు ఇమీడియట్ గా సాల్వ్ చేసేస్తాడు. అమ్మా అల్లుడు వీళ్ళు ఏదో డైలాగ్ మర్చిపోయినట్టున్నారు, నువ్వేదో ఒకటి మేనేజ్. నీకే కష్టం ఉన్నా నేను చూసుకుంటానమ్మా. కొంచెం కోఆపరేట్ చెప్పు ఉంటదమ్మా. ఏంటి ఒంటి మీద చెయ్యేసి మాట్లాడుతున్నా?
ఓన్లీ ఎదురుగా నిలబడి మాట్లాడడానికి ఒప్పుకున్నాం మేము ఇక్కడ. ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు మా వాడు అలాగే చెయ్యేసి మాట్లాడతాడు. నీకు దండం పెడతా, కొంచెం కోఆపరేట్ చేయ. ఏంటి కోఆపరేట్ చేసేది? ఆ? మేమేమన్నా ఆ టైప్ అనుకున్నావా ఏంటి? ఓయ్ సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ ఇక్కడ. అమ్మమ్మమ్మ నువ్వు కోఆపరేట్ చేయకుండా ఉంటదమ్మా. ఇంకా చెయ్యేసి మాట్లాడుతున్నావేంట్రా? చేతి ముందు తీ. రేయ్, రైట్. నువ్వు చెప్పిందంటే ఇది చేస్తానండి ఇక్కడ. రైట్. రేయ్, అందుకే కెమెరా లేకుండా షూటింగ్ వద్దంటే వినవు కదమ్మా. అల్లుడు ఇక్కడ ఏదో తేడా వచ్చేలా ఉంది. నేను జంపు. రే కక్కుర్తెదవా, నువ్వు వాళ్ళకిచ్చింది 2000, నేనిచ్చింది 10,000. బాయ్. మాధవ జీవితం మనశ్శాంతిలా కూడా పోతుంది అల్లుడు. ఇంటికి వెళ్తే ఏమో మీ నాన్న దొబ్బేస్తున్నాడు, ఈదిలోకి వస్తే ఏమో ఆ లిల్లీ ఎప్పుడు ఏ ట్విస్ట్ ఇస్తుందో అర్థం కావడం లేదు. అందుకే దానికి సూపర్ ట్విస్ట్ ఇచ్చాను మామ. ఏం twist? రండి చూపిస్తాను. ఇంకెంత దూరం నడవాలి? నడవలేకపోతున్నా. ఇంక నడవడం నా వల్ల కాదే బాబు. ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి అయితే నడిపిస్తున్నావు, లేకపోతే పరిగెత్తిస్తున్నావు. ఏదో సచ్చినాడో కావాలని చేశాడు. కొత్త టైర్లు పంచర్ ఎందుకు అవుతా చెప్పు. యూర్ అబ్సల్యూట్లీ రైట్. ఏండే దీనికి మీకు ఎటువంటి సంబంధం లేదు, కానీ నాకు దానికి చాలా లావాదేవీలు ఉన్నాయండోయ్. అసలేంటి నీ ప్రాబ్లం? ఏం కావాలి? మీరు అలా డైరెక్ట్ గా అడిగేస్తే ఎలా అండి? ఆ హౌ మాకు క్లారిటీ ఏడ్చేవాళ్ళుగా. అంటే మాట్లాడేదేమీ లేదు కదా, మేము వెళ్ళొచ్చు కదా. వెళ్ళండి. నువ్వు తాపేలా మాకం బా. అంత కష్టపడి పంచర్ చేస్తే అంత సింపుల్ గా వదిలేసేవాటి బా. ఏయ్, అదేదో అడిగిందని మనం ఏదో చెప్పామనుకో, దానికి నచ్చక జోడిచ్చి కొట్టిందనుకో, తర్వాత మన తల తీసి ఆడి దీపులో పెట్టుకోవాల్సి వస్తుంది. ఓయ్ లిల్లీ, ఆగా. పంచర్ షాప్ కా? ఏంట్రా కళ్ళు కనిపించట్లేదా? కాకులు ఎత్తుకెళ్ళాయా? ఏం చేస్తున్నావు? ఇప్పుడు వెళ్ళి 2 పుడిపించుకో. నువ్వు బదాలడు. సూపర్ మామ. అనవసరంగా వాడితో గొడవెందుకు? నాకు అవసరమే. ఏ ఊరు వెళ్ళినా ఇలాంటి వాళ్ళు ఉండడం కామన్. ఇలాంటి చిన్న చిన్న విషయాల కోసం నువ్వు అనవసరంగా స్ట్రెస్ తీసుకోవద్దు. నేను స్ట్రెస్ తీసుకునేది నీ వెంట పడుతున్నాడని కాదు. మాకు పాత అకౌంట్స్ చాలా ఉన్నాయి. పాత అకౌంటా? పడితే తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటో. ఆ దరిద్రుడు పుణ్యమా అని సంవత్సరం పాటు స్కూల్ కి కూడా వెళ్ళలేదు. పైగా ఇంట్లో వాళ్ళు అడ్డమైన చాకరీ చేయించారు. తలుచుకుంటుంటేనే ఆ పేడ కంపు ఇప్పటికీ వస్తుంది. ఎప్పుడో 15 years బ్యాక్ ఇష్యూ. లైట్ తీసుకో. ఏంటి లైట్ తీసుకునేది? నువ్వు వాడికి ఫ్రెండ్వా, నాకు ఫ్రెండ్వా? వాడికి సపోర్ట్ చేస్తున్నావు. అమ్మ మహాతల్లి, గుడికొచ్చి కూడా ఈ గొడవలన్నీ ఎందుకు? పద.